స్ప్రింక్లర్ అనేది ఏరుశనగకు మన ఆకుకూరలకు పనికొస్తాయి. సరే, ఇప్పుడు ఈ మధ్య కొద్దిగా అక్కడక్కడ కాటన్ వాడారు, కానీ కాటన్ కంటే ఈ మొక్కజొన్నకు వాటికి పనికొస్తాయి. స్ప్రింక్లర్ ఏంటంటే చిమ్మే విధానం, అంటే స్టాండ్స్ 5, స్ప్రింక్లర్స్ 5 ఉంటాయి. అంటే 9,000 లీటర్ల నీళ్లు 5 స్ప్రింక్లర్లు ఉంటాయి. అంటే 9,000 డివైడ్ బై 1,800 లీటర్లు, అంటే 5 స్ప్రింక్లర్లు అరేంజ్ చేస్తాం. ఒక్కొక్క స్ప్రింక్లర్లో 1,800 లీటర్ల వాటర్ రొటేట్ అయ్యిద్ది. ఎన్ని అడుగులు చిమ్ముతుంది? ఒక్కొక్కటి 12 into 12 అంటే 144 స్క్వేర్ మీటర్ చిమ్ముతుంది. అదే ప్రెషర్ ఎక్కువ ఉండదు అనుకో, ఇంకా ఎక్కువ చిమ్ముతుంది. అంటే 5 స్ప్రింక్లర్లు 5 into 144 అంటే ఒక్కొక్క స్ప్రింక్లరు 6 నుంచి 7 కుంటలు తడుస్తుంది. మళ్ళీ షిఫ్టింగ్ చేసుకోవచ్చు, మళ్ళీ షిఫ్టింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంది, మనకు దగ్గర ఏదైతే పంట ఏరుశనగ కానీ ఆకుకూర దగ్గర ఉన్న పంటలకి ఇది మంచిది. ఈవెన్ గడ్డికి కానీ ఇది మంచిది, ఎందుకంటే భూమి మొత్తం తడవాలిగా. భూమి మొత్తం తడవాలి కాబట్టి స్ప్రింక్లర్లు అవసరం. ఏరుశనగ అంటే దగ్గర వేస్తాంగా, గింజలు వేస్తాంగా, ఏరుశనగ గింజలు, దానికి అవసరం. అట్లాగే ఆకుకూరలు దానికి అవసరం. మరి మన ఈ గడ్డి, ఇది మన నేపియర్ గ్రాస్, దానికి వేసుకోవచ్చు, లాన్కి వేసుకోవచ్చు. ఇంకోటి అది కూడా ఉంది, మన పెద్ద లాన్లకు టప్ సిస్టమ్ అని అంటారు, అది ఏదో మంచి సిస్టము, అది కూడా ఉంది. రెయిన్ గన్స్ ఉన్నాయి, రెయిన్ గన్స్, అది స్ప్రింక్లర్ యొక్క ఉపయోగం. అంటే భూమిపైన వేసుకొని వాడుకోవటానికి. ఇది మూవబుల్, ఇమ్మూవబుల్ కాదు. ఇది కదలేది, అది కదలంది. అది సర్ఫేస్ వాటర్ కోసము డ్రిప్. ఇది ఏంది, మూవబుల్, అంటే అక్కడ నుంచి అక్కడ మార్చుకోవచ్చు. ఈ రోజు మీరు తీసుకున్నారు ఒక 5 స్ప్రింక్లర్, ఒక 5 రోజులు వాడుకున్నారు, సార్ మీకు కావాలని తీసుకొని నాకు ఇస్తారు, అట్లా వాడుకోవచ్చు.